ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి ప్రభువు మన ప్రార్థనలను ఆలకించి ఎపిసోడ్ సహకారాన్ని పంపారు. రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారి కావాలి. నేటి వాక్య ఉపదేశ సహకారి ఏలూరు బాలయోగి వంతెన యొద్ద నివాసం ఉంటున్న కుటుంబము జమలమూడి యోబు గారి జ్ఞాపకార్థం సహకారం ఇచ్చారు. జమలమూడి యోబు గారి జ్ఞాపకార్థం సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా బోధకులను గూర్చిన సద్విమర్శ, తీవ్ర విమర్శలతో కూడినది. కొద్ది దినాలు నేటి కాంటెంపరరీ కండిషన్స్లో విపరీత ధోరణులను జ్ఞాపకం చేసేటువంటి ఎపిసోడ్స్ కొన్ని ప్రసారం అవుతున్నాయి. కనుక కంటెంట్ అర్థం చేసుకుని వాక్యాన్ని గ్రహించాలని మనవి. జమలమూడి యోబు గారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. యోబు గారి కుటుంబమును ఆదరించండి. మీ దాసుని డిపార్చర్ మీనింగ్ అర్థం చేసుకోవటానికి కుటుంబానికి కృపనివ్వండి. కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి అవసరము తీర్చి ఓదార్చండి. నేటి వాక్య ఉపదేశం ద్వారా మాతో మాట్లాడండి. నూతనమైన వ్యక్తులు పరిష్కారం పట్ల ఆకర్షితులై ప్రోత్సహించగలిగే శక్తికి దయచేయండి. యేసు ప్రభువు పేరిట విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యమును మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినం చదివాను, చివరి క్షణాన వివరణ మిగిలినది. 23వ అధ్యాయము యేసు ప్రభువు యెరూషలేము దేవాలయములో ప్రజల మధ్య, శిష్యుల మధ్య నిలిచిన వాడై, మరి యొక్క ప్రక్కన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు, మతబోధకులు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకుడు నిలిచి ఉండగా వారిని గద్దిస్తూ చెబుతున్న మాటలు ఇవి. 23వ అధ్యాయం అంతా కూడాను ఈ దేవుని సేవలో ఉన్నామని చెప్పుకుంటూ మార్గము తప్పిపోయిన ప్రవర్తన జీవితం కలిగిన వ్యక్తులను హెచ్చరిక చేస్తున్నాడు యేసు ప్రభు. హెచ్చరిక చేస్తున్నాడు. వారి గుట్టు బయలు చేస్తున్నాడు. వారి హృదయాలు ప్రజలకు తెలిసేట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వర్తమానాలు నేను వివరంగా చెప్పటం ద్వారా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న బోధకులలోని విపరీత ధోరణులు, సిద్ధాంతపరమైన వక్రీకరణలు మరియు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలలో, ఉద్దేశాలలో ఉన్నటువంటి అవకతవకలు, ఇవన్నీ ఈ యొక్క 23వ అధ్యాయంలో ఉన్న విషయాలు చర్చిస్తున్నప్పుడు వెలుపటికి వస్తాయి. అలా వెలుపటికి వచ్చినప్పుడు నాకు ఒక ప్రమాదం ఉంది.
అదేమిటంటే సాగర్ గారు సేవకులను తిడుతున్నాడు అనుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఐ లవ్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నేను ప్రతి దైవ సేవకుడిని ప్రేమిస్తాను, గౌరవిస్తున్నాను. వారి అభిప్రాయాలు, వారి యొక్క విధానాలు వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని నేను ఖండిస్తాను. వాటిని గురించి వారికే చెబుతాను, అయ్యా మీరు ఇట్లా చేయకూడదు అని. పూర్తి స్థాయి గురుగుల వంటి సేవకులు అనుకోండి, వారితో చర్చించక్కర్లేదు, వారి పనే అది. అంటే రక్షణానుభవం లేకుండా మతాసక్తి చేత ఆర్థిక లబ్ధి కొరకు, జీవనోపాధి కొరకు యేసునామాన్ని వినియోగించుకున్న వారికి మనం కూర్చొని మారమని చెప్పాల్సింది లేదు. బోధ విషయంలో దే ఆర్ డిటర్మైన్డ్ టు హెల్. వాళ్ళు నరకానికే నియమించబడ్డారు. కానీ కొందరు సేవకులు పరిస్థితుల ప్రభావాన్ని బట్టో, అమాయకత్వాన్ని బట్టో, అవగాహన లోపాన్ని బట్టియో, వారు చదివిన సాహిత్యంలో ఉన్న లోపాలను బట్టో, కొన్ని సందర్భాల్లో సత్యమును వివరించడంలో ప్రక్కదారికి వెళ్తుంటారు. అట్లాంటి వారికి జాగ్రత్త చేసుకోవటానికి ఒక అవకాశం కలుగుతుంది. 23వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని మాటలు యేసు ఆ మతనాయకుల హృదయాలు ఎట్లున్నాయో చెప్పారు. ఇందులో కొన్ని పదాలు మీకు వీలైతే వ్రాసుకోండి. యాటిట్యూడ్, ఉద్దేశము, హృదయములో ఉన్నటువంటి ఉద్దేశం, అంతఃకరణం శుద్ధిగా ఉండాలి. ఈ ఉద్దేశాలు మన క్రియలకు రూపాలను ఇచ్చేవి. కనుక నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తావో దానిని బట్టే నీవు తీర్పులోనికి వస్తావు. నీ క్రియను బట్టి కాదు, నీ క్రియ వెనక ఉన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు నీకు జడ్జి చేస్తాడు, నిన్ను జడ్జి చేస్తాడు, నిన్ను తీర్పు తీరుస్తాడు. కనుక యువర్ యాటిట్యూడ్ మస్ట్ బీ క్లియర్ అండ్ కాన్షియస్. మనస్సాక్షిపూర్వకమైనదై శుద్ధి కలిగినదై ఉండాలి బోధకుని యొక్క యాటిట్యూడ్. 2, ఐడెంటిటీ గుర్చినటువంటి విషయాలు, అంటే గుర్తింపు. ఐ మస్ట్ బి రికగ్నైజ్డ్, ఐ మస్ట్ బి ఆనర్డ్, ఐ మస్ట్ బి ఇన్ హై పొజిషన్. నేను గౌరవమే పొందాలి. గౌరవించకపోతే ఏమవుతుంది? అగ్రపీఠం మీద నేను ఉండాలి. ఇవన్నీ కూడా సాతాను మనసులు. సాతాను కోరుకున్నది ఏమిటి? దేవుని సింహాసనం కోరుకున్నాడు, హెచ్చించబడాలని కోరుకున్నాడు. అవే ఆలోచనలు, అవే లక్షణాలు ఈ మతబోధకులలో కనిపించాయి యేసు ప్రభువుకు. అంతేకాదు వారి యొక్క వేషధారణ, వస్త్రధారణ, వాటిలో వేషధారణ. కనుక వారి యొక్క గర్వము మరియు ప్రజలలో ప్రచురం కావాలనే కాంక్ష, వార్నింగ్ అబౌట్ పబ్లిసిటీ. జీసస్ వార్న్డ్ దెమ్ అబౌట్ దేర్ మైండ్ ఆఫ్ పబ్లిసిటీ. మేము ప్రచురం కావాలి, మా పేరు ప్రఖ్యాతులు వ్యాపించిపోవాలి, మేమందరికీ తెలియబడాలి. కనుక ఐ సెంటర్డ్ టీచింగ్, నేను అనేటువంటి కేంద్రాన్ని హృదయంలో పెట్టుకొని ఐ యామ్ ఇంపార్టెంట్, ఐ యామ్ ఓన్లీ ఇంపార్టెంట్, నేను ముఖ్యము, నేనే ముఖ్యము అనే భావనతో ఉన్నటువంటి మతబోధకులను యేసు వారికి చూపించి వారిని ఖండించాడు. కనుక దే వాంట్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ద టైటిల్స్. కనుక అక్కడ మనం పిలువబడుతున్నప్పుడు
మనకున్న పదవుల చేత పిలువబడాలనే కాంక్ష, ఇవన్నీ ఆయన ఖండించినప్పుడు వారి హృదయాన్ని ఖండిస్తున్నాడు, వారి హృదయాన్ని ఖండిస్తున్నాడు. కనుక ఈనాడు కూడాను ఇలాంటి పరిస్థితులే సమాజంలో ఉన్నాయి. ఈరోజే కాదు, గత 2000 సంవత్సరాలు, రాబోయే కాలం ఉంటే అందులో కూడా ఇవే ఉంటాయి. కనుక నేటి బోధక శిఖామణులు చాలా జాగ్రత్తగా తమను తాము పరిశీలన చేసుకోవాలి. ఈ విషయాలు ఒకసారి మనం చదువుకుని 1-2 విషయాలు సమాజంలోనివి మనం మెలకువ తెచ్చుకుందాం. మోయ శక్యము కాని బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపరు. వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్? ఏమిటి ఈ ఉద్దేశ్యం? అసలు ఎదట వారి మీద బండి మోపుడంతటి బరువు మోపుతాడు, కట్టి మరీ పెడతాడు, కానీ తానైతే వేలు కొనతో కూడా దాన్ని కదిలింపడు. తనకి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం. కనుక వీఆర్ టీచర్స్, మేము బోధకులం, మీరు భక్తులు కనుక మీరు చెయ్యాలి, మేము అనుభవించాలి అన్నట్టుగా ఉన్నది ఈ ఉద్దేశం. అలా కాదు. చాలామంది ఈ దినాల్లో సంఘపరమైన కార్యక్రమాలను గుర్చిన ఆర్థిక భారాలు విశ్వాసుల మీద మోపుతున్నారు. మోపుతున్నప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, సదరు బోధకుడు ఏమిస్తున్నాడు? ఒక బోధకుడు తాను తన యొక్క మిషన్లో తన సాక్రిఫైస్ ఎంత? ఇట్ ఈజ్ మై క్వశ్చన్. మీరు దేవునికి ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి అని చెప్పే బోధకుడు తాను ఎంత ఇస్తున్నాడు? తాను ఎంత ఇస్తున్నాడు? ఇది ప్రశ్న. మందిరాలు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు మందిరాలు నిర్మాణం చేయమని న్యూ టెస్టిమెంట్ బైబిల్లో ఒక్క రిఫరెన్స్ అయినా, ఒక్క చోటైనా చూపించగలుగుదుమా? నేటి బోధకులకు, క్రైస్తవులమైన మనకు సూటి ప్రశ్న. వాక్యము చొప్పున చెప్పాలి. 2, మందిరమున వేయబడుతున్నటువంటి కానుక దేని నిమిత్తం చెల్లించబడాలని దేవుని వాక్యం చెబుతుండగా ఈ ధనమును దేని కొరకు సంఘ నాయకత్వం వినియోగిస్తోంది? ఇది 2వ ప్రశ్న. ఇవి మీరు గమనించినప్పుడు మనము బైబిల్కి ఎంత దూరంగా వెళ్ళి ప్రవర్తిస్తున్నామో అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో, రాజుల 2వ గ్రంథంలో, ఎలీషా కాలంలో శిష్యులు తమ నివాస స్థలాన్ని, పాఠశాల భవనాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నప్పుడు శిష్యులు అందరూ వెళ్ళి చెట్లు నరుక్కొని తీసుకుని వచ్చి ఆ పాఠశాల ఎక్స్పాన్షన్కు పూనుకున్నారు. వారితో ఎలీషా కూడా పోయాడు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ సంఘము అనేటువంటి పేరిట ఒక వ్యవస్థగా ఏర్పడిన జనులు దేవుని వాక్యము పేరిట తీయబడుతున్నటువంటి ధనాన్ని దేని కొరకు వెచ్చిస్తున్నాం? మనుషుల మీద భారాలు మోపుతున్నాం, కానీ మనం మోపం, మనం మొయ్యం అన్నట్టుగా ఉంది. దావీదు తాను ఇశ్రాయేలీయుల నుండి కానుక తీసుకున్నప్పుడు, అనేకులు దానిలో భాగస్థులైనప్పుడు తాను అందరికంటే ఎక్కువ ఇచ్చి చూపించాడు. అపోస్తలులు తమకున్న సమస్తం విసర్జించిన తరువాత, మాదిరిగా నిలబడిన తరువాతే ఆ బోధ చేశారు, మీరు కూడా ఈ విధంగా జీవించండి అని. దే లవ్ ద పీపుల్ రాదర్ దాన్ ద గూడ్స్. వస్తువుల కంటే కూడా మనుషులను ప్రేమించారు. మనుషుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు, సౌఖ్యాలకు కాదు.
మనుషుల సౌఖ్యాలకు కాదు, మనుషుల అవసరాలకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. కనుక దేవుని యొక్క వాక్యము నేను మనవి చేస్తున్నాను. మనుషులకు భారాలు గడుతారు, భుజాల మీద పెడతారు, వాళ్ళను మోయమంటారు, కానీ బోధకుడు చేయడు. రెండవది, మనుషులకు కనపడే నిమిత్తం తమ పనులన్నీ చేయరు. పనులు కాదు, పనులు అన్నీ దే డూ ఆల్ దేర్ డీడ్స్ టు బి సీన్ బై అదర్స్, ఫర్ దే మేక్ దేర్ phylacteries broad and their fringes long. అంటే వస్త్రధారణ. వారి వస్త్రధారణ రక్షరేకులు, చెంగులు అనేవి వెడల్పు చేయటం, పెద్దవి చేసుకోవటం, అంటే తాము ఈజీ ఐడెంటిఫికేషన్. గుర్తిస్తున్నారా? అంటే తాము త్వరగా గుర్తించబడాలనే తపన. మిగిలిన వారి కంటే భిన్నంగా, సులువుగా, త్వరగా తమకు ఘనత, ఖ్యాతి, గుర్తింపు రావాలనే వంకర ఆలోచన కామన్గా ఉండొచ్చు కదా. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, యూ షుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్ బై ద పీపుల్ బై యువర్ డ్రెస్ కోడ్. నీ దుస్తుల చేత నీవు గుర్తించబడటం చాలా అల్పం. నీ జీవితం చేత నీవు గుర్తించబడాలి. మదర్ తెరీసా గారికి ఇవాళనో రేపు క్యాననైజేషన్ అని ఇస్తున్నారు ఇటలీలో. చాలామంది మిత్రులు ఎక్కడి నుండి కూడా వెళ్ళారు. ఆమె దుస్తుల ద్వారా గుర్తించబడిందా మదర్ అని? జీవితం ద్వారా గుర్తించబడిందా? ఆమె జీవితం ద్వారా గుర్తించబడింది. ఆమె డబ్బు కొరకు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్స్ ఎక్కడ పెట్టాలా? హాస్పిటల్ కట్టడానికి దాతల దగ్గరికి తిరిగి ఎక్కడ ఆవిడ చేయలే. ఆవిడ రోగుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి సేవ చేయటం ప్రారంభించింది. దాన్ని చూచిన వారు చెల్లించి డొనేట్ చేశారు. పెద్ద సంస్థ ఏర్పడిపోయింది. షీ నెవర్ లుక్ అట్ ద అసెట్స్ ఆర్ ద బిల్డింగ్స్. షీ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ సిక్ పీపుల్, leopards and leprosy people. లెప్రసీ వచ్చిన వారేపు చూసింది ఆవిడ. కనుక ఇక్కడ మనం చూస్తుంటే డ్రెస్ కోడ్, రక్షరేకులు వెడల్పు చేసుకోవటం, చెంగులు పెద్దవి చేసుకోవటం, అంటే క్యాడర్ చూపించుకోవటానికి రంగుల దుస్తులు మార్చుకోవటం. దీని వలన మంచిది, నువ్వు ఒక బోధకుడువనో ఇంకొక పెద్ద పొజిషన్ ఉన్నావనో చూపించటానికి నువ్వు అనుకోవచ్చు, మంచిదే. అయితే అది ఉద్దేశం ఏమిటి? నేను ఈ సేవకుడి కంటే పెద్ద సేవకుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే అంత పెద్ద దాసుడువు కాగలుగుతావా? కెన్ యూ సే దాట్? అర్థమైందా? నేను ఫలానా సేవకుడి కంటే ఎక్కువ డిగ్రీ కలిగి ఉన్నాను, ఫలానా సేవకుడి కంటే పదోన్నతి కలిగి ఉన్నాను, ఫలానా సేవకుడి కంటే నేను ఉన్నతమైన వాడిని అని వెన్ యూ ట్రై టు డిక్లేర్, ఎప్పుడైతే నువ్వు చెప్పడానికి ప్రయత్నించావో అప్పుడు ఆ సేవకుని కంటే నేను ఎక్కువ దీనుడును, దాసుడును అని సమాజానికి చెప్పగలవా? ఆ సేవకుడి కంటే, నాకంటే తక్కువగా సేవకుడి కంటే ఎక్కువ సమయాన్ని నేను ఇవ్వగలుగుతాను, ఎక్కువ సేవ నేను చేయగలుగుతాను, ఎక్కువగా నేను తగ్గించుకోగలుగుతాను. కెన్ యూ డూ దట్? అప్పుడే నువ్వు అర్హుడివి అంత రక్షరేకులు సాగగొట్టుకోవటానికి, నీ యొక్క వస్త్రాలు చెంగులు పెద్దవి చేసుకోవటానికి. యూ మస్ట్ బీ ఇన్ ద ఫస్ట్ లైన్ టు సర్వ్ ద పీపుల్. ప్రజలకు ప్రభువులం అన్నట్టుండద్దు, సేవకులం అన్నట్టుండాలి. పౌలు గారు చెప్పారు, దేవదూతలకు మేము వేడుకగా ఉన్నామన్నాడు, మనుషులకైతే పెంటగా ఉన్నామన్నాడు, గుర్తింపు లేని వారంగా మమ్మల్ని మేము చేసుకున్నామన్నాడు. దే డోంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై ద పీపుల్. ప్రజల చేత గుర్తింపు కొరకు
వారు ఇష్టపడలేదు. సోదరుడా, సోదరి, 2 కాన్సెప్ట్స్. నీవు గుర్తించబడితే నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, అదే గుర్తింపు అవ్వాలి. యూ షుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్, యువర్ గాడ్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. విలియం కేరీ చెప్పిన మాట, నేను కాదు గుర్తించబడవలసినది, నా రక్షకుడు గుర్తించబడాలి. ప్రజలు నన్ను గురించి మాట్లాడకూడదు, నా రక్షకుని గురించి మాట్లాడాలన్నాడు విలియం కేరీ గారి చివరి మాటల్లో. కాబట్టి ఐడెంటిటీ, పబ్లిసిటీ అత్యధికమైన మోటివ్ అయిన ఈ దినాల్లో వి ఆల్ నీడ్ టు చెక్. మనమందరం కూడా పరీక్షించుకోవాలి. అగ్రస్థానాలను విందులలో కోరుదురు. చాలా సందర్భాల్లో మమ్మల్ని వేదిక మీద ఉంచారా లేదా, వేదికలో సెంటర్ ప్లేస్లో ఉంచారా లేదా, అర్థమైందా? వేదికలో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు నాకెంత సమయం ఇచ్చారు? నేను ఒక చాలా 1000 మంది పైగున్న మీటింగ్లో పోయాను. టైం అయిపోయింది, ప్రజలు ఆకలి కల్లాడిపోతున్నారు, నాకు అవకాశం ఇచ్చారు. ఐ యూజ్డ్ లెస్ దాన్ 10 సెకండ్స్. 10 సెకండ్ల కంటే తక్కువ వాడుకున్నాను నేను సమయాన్ని. 10 సెకండ్స్, నాట్ 10 మినిట్స్. 10 సెకండ్స్ కంటే తక్కువ వాడుకున్నాను. 1000 పీపుల్ ఆర్ బిఫోర్ మీ. నా ఎదుట 1000 మంది పైగా ప్రజలు ఉన్నారు. నాకు అవకాశం వచ్చింది నన్ను గురించి చెప్పుకోవటానికి, నా వివరణ ఇవ్వటానికి, నేను బాగా మాట్లాడని అనిపించుకోవటానికి. ఐ డోంట్ కేర్ దట్. దాన్ని నేను లెక్క పెట్టలేదు. అర్థం చేసుకోండి సోదరుడా, సోదరి. ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. బోధకుడు అద్భుతమైన ప్రసంగం చేశాడు, 1.5 గంటన్నర. నేను వెళ్ళగానే కొంచెం పెద్దవాడిని అనుకుని వాళ్ళు నాకు సమయం ఇచ్చాయా, మీరు మాట్లాడండి. 2 గంటల 15 నిమిషాలు అయిపోయాయి. యవనస్తులు మరలా క్లాసుకు రావాలి, భోజనం చేయాలి, నేను ప్రసంగం చేయాలి, నాకు అవకాశం ఇచ్చారు. ఐ టుక్ 22 సెకండ్స్. 22 సెకండ్లలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు వారు మాట్లాడిన గంట వర్తమానాన్ని ఉటంకించి కొత్త మాటలు చెప్పి నేను ముగించాను. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్, నేను ముఖ్యం కాదండి, వింటున్న శ్రోతల ముఖ్యం. కాబట్టి మనమే అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవటం. యూ ఆల్వేస్ మస్ట్ బి బిహైండ్ ద రో. నువ్వు వెనక ఉండవాయా? నిన్నటి దినం సర్వమతాల సభ జరిగినప్పుడు వృద్ధులం కూర్చున్నాం. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీ మస్ట్ బి బ్యాక్ అండ్ యూత్ మస్ట్ బి ఇన్ ఫ్రంట్ రో. సమ్ న్యూ లీడర్షిప్ షుడ్ కమ్. మన నాయకత్వాలు స్థిరపడినవే, అవి అవసరం లేదు, అవి వెళ్ళిపోతున్న మబ్బుల్లా ఉండాలి. నూతనమైన కిరణాలను ఆహ్వానించమన్నాను. ఎవరికి ఇష్టం అండి పదవులు వదిలేద్దాం అంటే? ఎవరికి ఇష్టం అండి గుర్తింపు పోగొట్టుకుందామంటే? దీనత్వాన్ని కోరుకుంటే హెచ్చింపు దానంతటదే వస్తుందని నాకు తెలుసు. సోదరుడా, సోదరి, సంత వీధులలో వందనాలు, మనుషుల చేత బోధకులను పిలువబడటం వారికి ఇష్టం. అయ్యగారు అయ్యగారు అనాలి, అయ్యగారు అనాలి. ఎందుకు అనాలి? ఏమీ నిన్ను పేరు పెట్టి పిలవకూడదా సేవకుడు అయితే? సోదరుడా, సోదరు, కొంతమంది వాళ్ళు అలా అనిపించుకుంటున్నారు కనుక డాక్టర్లు ఎవరండి నేను బ్రదర్ అని పెట్టుకుంటానంటే, వాళ్ళ మీద కోపంతోనే తప్ప నిజమైన భక్తితో కాదు. సోదరుడా, సోదరి, ఇవన్నీ హృదయములో ఉన్నవి, వీటిని బట్టే తీర్పులోనికి వస్తారు. కనుక ఆనాటి మత నాయకులను ప్రభువు గద్దిస్తున్నప్పుడు అన్నాడు, మీరైతే బోధకులని పిలవబడకండి, బోధకులని పిలవబడకండి. బట్ యు ఆర్ నాట్ టు బి కాల్డ్ రబీ, ఫర్ యూ హ్యావ్ వన్ టీచర్ అండ్ యూ ఆర్ ఆల్ బ్రదర్స్. మనందరికీ బోధకుడు దేవుడే, మనందరము సహోదరులము. మీరైతే అన్నాడు, పబ్లిక్ వైపు చూస్తూ, మీరైతే అందరూ సహోదరులు, మీలో ఎవడు బోధకుడని పిలువబడటానికి ఇష్టపడద్దు అన్నాడు. యు ఆల్ ఆర్ బ్రదర్స్, సోదరులమే అందరం.
కనుక బోధకుడు అని పిలువబడుటకు ఇష్టపడు. అంటే గెట్టింగ్ ఆనర్ త్రూ దట్ కాలింగ్. అలా పిలువబడటం వల్ల కూడా ఘనత పొందాలా అనే దుర్బుద్ధిని ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. ఐడెంటిటీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, పబ్లిసిటీ అమాంగ్ ద పీపుల్, ప్రజల మధ్యన గుర్తింపులు. ఇవాళ ఫేస్బుక్ వచ్చినప్పుడు చూస్తుంటే మతిపోతోందండి. అమావాస్య పండుగని ఈ మధ్యన నేను కొన్ని మీటింగ్ చూశాను. దురాత్మలు వదిలిస్తున్నాడు ఒక సేవకుడు, అమావాస్య పండుగ అని పెట్టారు దాని టైటిల్. ఫేస్బుక్లో నిన్న నేను చూశాను. కనుక రకరకాల విన్యాసాలు వచ్చేస్తున్నాయి. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, రక్షణ పొందండి, జీవితాన్ని మార్చుకోండి, నీతిగా బ్రతకండి, లంచాలు మానండి, కట్నాలు మానండి, వ్యభిచారము మానండి. ఈ బోధ ఎక్కడన్నా వినబడుతోందా? కనబడటం లేదు. మా గుళ్ళు నింపుకుందామని చూస్తున్నారు తప్ప పరలోకానికి వెళ్ళేటట్లుగా అనేకులను ప్రోత్సహిద్దామని ఎవరు అనుకుంటున్నారు? ఇవాళ వాడికంటే గొప్ప బిల్డింగ్ నేను కట్టాలనుకుంటున్నాడు, వాడికంటే గొప్ప ఏసీ నేను పెట్టాలనుకుంటున్నాడు, వాడికంటే కుషన్ చైర్స్ నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు, వాడికంటే పెద్ద క్వైర్ నాకు ఉండాలనుకుంటున్నాడు బోధకుని. వాళ్ళ వీటిలో ఏది నేను కోరలేదు. నేను సేవకుడిని కానా? సోదరుడా, సోదరి, గాడ్ కాల్డ్ మీ టు సర్వ్ ద పీపుల్ అండ్ లార్డ్. దేవుడు నన్ను ప్రజలను సేవ చేయుటకు, దేవుణ్ణి సేవించుటకు పిలిచాడు. ఆ పిలుపు ఎవరు కొట్టేస్తారండి? ఇర్మియా పిలుపు ఎంతమంది బోధకులు కొట్టేసినా, ప్రవక్తలు కొట్టేసినా కొట్టివేయబడిందా? నేను మనవి చేస్తున్నాను, హిపోక్రసీ, వేషధారణ వీడాలి, ధనాపేక్ష వీడాలి, మన జీవితాలు ఆ విధంగా కనపడి తీరాలి. ముసుగులో బ్రతకద్దు, పబ్లిసిటీ కోరవద్దు. ఇది చాలా పెద్ద వ్యసనమైపోయిన చెడ్డ దినాల్లో ఉన్నాం సోదరులారా, సోదరులారా. పబ్లిసిటీ ఎవ్రీవే. పబ్లిసిటీ రావాల్సింది దేనికో తెలుసా? దేవునికి రావాలి, నీకు కాదు. దేవునికి మహిమ రావాలి, నీకు మహిమ రావటం కాదు. నువ్వు గుర్తించబడటం కాదు, నీ దేవుడు గుర్తించబడాలి. నువ్వు వందనం అందుకున్నట్టు కాదు, నీ దేవుడు వందనం అందుకోవాలి. నువ్వు దీనుడనని కాళ్ళ వేళ్ళ పడి ప్రజలను బతిమాలుకోవాలి. ఎవరైనా నిన్ను గౌరవిస్తే నువ్వు బతిమాలుకోవాలి, దయచేసి నన్ను ఇలా గౌరవించద్దు, నేను సామాన్యుడిని బతిమాలుకోవాలి. పేతురు భక్తుడు కొర్నేలు ఇంట అదే చేశాడు. పేతురు పాదాల మీద కొర్నేలు ఇంటి వాళ్ళు వచ్చి పడితే, మేము సహా సామాన్య మనుషులమే, దేవునికి తప్ప ఎవడు వందనం చేయొద్దన్నాడు, పాదాలు మొక్కద్దన్నాడు. ఇవాళ ఎంతమంది పాదాలు మొక్కించుకుంటున్నారండి? క్రైస్తవ బోధకులు ఎంతమంది బూట్లు వేయించుకుంటున్నారండి? ఇలాంటి తత్వము ఉన్న వ్యక్తులు శిక్షకర్హులుగా దేవుడు ఎంచుతాడు. జాగ్రత్త. దీనత్వంతో కూడిన సేవ ఆశీర్వాదకరము. కనుక ప్రభువు చెప్పాడు, ఇవన్నీ చెయ్యొద్దు అని అంటూ, మీరందరూ సహోదరులు అన్నాడు. మీరందరూ సహోదరులు, మరియు పరలోకమందు మీకు తండ్రి ఉన్నాడు. తండ్రి అని ఎవడు పిలువబడవద్దు, గురువు అని ఎవడు పిలువబడద్దు అన్నాడు. నీ యాటిట్యూడ్ ఎట్లుండాలంటే, నేను తండ్రిని, నేను మాస్టర్ని, నేను గ్రేట్ బోధకుడిని అనుకోవద్దు అన్నాడు. రేపటి వాక్య ధ్యానంలో 9వ వచనం నుండి నేను మరలా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు బాలయోగి వంతెన యొద్ద నివాసం ఉంటున్న జమలమూడి యోబు గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఆనాటి మత బోధకులకు, ఈనాటి మత బోధకుల యొక్క తత్వాలకు
ఉన్న పోలికలలోని విషయాలను గురించి మేము మాట్లాడాం. మా క్రైస్తవ సమాజాన్ని సంస్కరించమని ప్రార్థిస్తున్నాము. మార్టిన్ లూథర్ ఆ దినాన సంస్కరణను తెచ్చాడని విన్నాం. ఈనాడు అంతకంటే దారిద్ర్యమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. సిద్ధాంతపరంగా, సమాజంలో భౌతిక పరంగా అనేక విషయాలు దిద్దుబాటుకు అవసరమైన ఉన్నవి. ప్రభు, క్రైస్తవ నేతలు అనేకులు ఆలోచిస్తున్నారు, మాట్లాడలేకపోతున్నారు. కనికరించి ప్రభు ఆ పరిస్థితుల నుండి వెలుపటికి తండి. యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.